అదే రేవుపాటి గురించి ఏదో వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నాను నేను అలాగే ఉన్నానని వచ్చింది కదా. నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుంచి మీరు హైలైట్ చేసి వస్తే ఉన్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి, లేదంటే లేదంటే కానీ ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి చాలిస్తే కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఒకవేళ అటువంటి వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.